మీరు ఏ కాడికి చదువు చదువు చదువు. నేను ఒకటి అంటాను, తల్లిదండ్రులారా, నీ పిల్లలకి ఇంటి బాధ్యతలు నేర్పు. మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్, టోటల్ ఇంట్లో ఉండే పనుల్లో నువ్వు బాధ్యుడిగా ఉండాలా. కూరగాయలు దాపో, బ్యాంకుకు పో, అన్నీ చేయించండి. ఆపకండి. ఆడపిల్ల ఉందా, చేయించు. కూరగాయలు తరిగించు, వంట చేయించు, బట్ల అమ్మాయి అన్న ఉతుకునేటట్టు చేయండి. కనీసం తండ్రి కాఫీ ఇచ్చే స్టేజ్ అన్నా తేండి. నువ్వు ఇక నీ కూతురి ఇక ఆ మగాడు బతుకేం కావాలా? పోనీ ఇది ఎవరికి ఇవ్వదా అంటే 6 నెలల క్రితం పరిచయన ఒక వెధవకి కాఫీలు టీలు తాపుతూ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. ఏం చెప్పదలుచుకున్నాను అర్థం చేసుకోండి. ఎవరి మీద ద్వేషం లేదు. మనం వచ్చిన పర్పస్ కాలేజీ, ఎడ్యుకేషన్, మార్క్స్, పాస్, ప్రొఫెషన్, జాబ్. వీఆర్ మిస్సింగ్. చాలా మంది పిల్లలు ఇవన్నీ మిస్ అవుతున్నారు. చివరికి కౌన్సిలింగ్లకు వస్తున్నారు. సంవత్సరాల కొద్దీ వృధా అవుతున్నాయి, వేస్ట్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి సంవత్సరాల కొద్దీ వేస్ట్ అవుతున్నాయి. ఏం చేయాలండి? దారి తప్పాడు. జస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక కుర్రోడికి ఒక అమ్మాయి ఫ్రెండ్ అయ్యి సెకండ్ ఇయర్లో, వాడు ఇంటర్లో సూపర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సూపర్, సెకండ్ ఇయర్లో కూడా సూపరే. ఏదో పరిచయంతో అలా ఫీల్ అయిన ఒక అమ్మాయి ఇన్ని మార్కులు వస్తున్నాయి, అందగాడు నాకు కావాలని భావంతో మెల్లగా ఒక పేపర్ తయారు చేసి, టేక్ ఇట్, డోంట్ రీడ్ హియర్, ఇంటికి పోయి చదువుకో అన్న ఒక పాపానికి వాడది చదివి పిచ్చెక్కి రాత్రి నిద్రపోక తెల్లారి ఎప్పుడైతే కాలేజీకి ఎప్పుడు పోదాం, ఆ ఊర్వశిని ఎప్పుడు చూద్దామని వెయిట్ చేసి ఆ అమ్మాయిని చూసి జీవితం నాశనం చేసుకొని చదువు చదవక, స్నానాలు చేయక, దువ్వుకోక, జిప్పేసుకున్నాడో లేదో చూసుకోక, జీవితం సంకనాగిపోయి సెకండ్ ఇయర్ అయిపోయే లోపల 2 చెడు అలవాట్లకు ఎడిక్ట్ అయిపోయి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో హైదరాబాద్లో తెలుసుకొని అంత ఫేమస్ కాలేజీలో లక్షలు కట్టి చేరిస్తే వీడు పొడిచింది ఇది. చివరికి తండ్రికి ఎవడో చెప్పాడు, దీనికి మొగుడు మన హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు, జగన్ గురించి తీసపోయేవాడికి అప్పచెప్పని చెప్పి. వాడిని నేను పలకరిస్తే వాడు దేవదాసు కంటే వైరాగ్యంలో ఉన్నాడు. అక్కినే నాగేశ్వరరావు కూడా కుదరదు ఆ వైరాగ్యం. ఇది స్టేజ్ ఆఫ్ యూత్. డిస్ట్రాక్షన్, డీవియేషన్. ఫీల్ అయ్యే ముందు, ఆకర్షించే ముందు నిన్ను కన్న తల్లిదండ్రులు, నీ కోసం కష్టపడి మిషన్ తొక్కి దాచిన డబ్బులు, లేదు పోలీస్ జాబ్ చేస్తూ సంపాదించిన డబ్బులు, రాత్రి 10 దాకా కిరాణా షాపులో కూర్చొని కాసిని కందిపప్పు కింద పడితే కక్కుర్తిగా ఏరి బస్తాలో వేసి అమ్మిన 4 గవ్వల డబ్బులు కూడా గుర్తుకు రాలేదు అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో తెలుసుకో. యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్. బాధ్యతాయుతమైన కూతురుగా, కొడుగ్గా ఉన్నావా లేదా? మీ మనసులో కష్టమవచ్చు విద్యార్థులారా. నువ్వు సక్సెస్ అయితే పిచ్చోళ్లాగా ఆనంద బాష్పాలు గార్చేది ఫస్ట్ తల్లిదండ్రులే.